ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే ప్రసాదం ఏంటంటే ఏకాదశి ప్రసాదం అండి. నా స్టైల్‌లో నేను ఎలా చేశాననేది చూసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుంటాము. తర్వాత అదే కళాయిలోని గోధుమ రవ్వ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుంటాము. మీరు ఎంత రవ్వ తీసుకుంటున్నారో దానికి తగినట్లుగా షుగర్ తీసుకోండి. నేను షుగర్ తీసుకున్నాను. మీరు షుగర్‌కి బదులు బెల్లం కూడా తీసుకోవచ్చండి. షుగర్ తీసుకున్న తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి. జస్ట్ కరగడానికి మాత్రమేనండి. తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా వేయించుకొని గోధుమ రవ్వ వేసుకొని మరొకసారి కలుపుతూ ఉండాలండి. షుగర్ ఆల్రెడీ సగం కరిగి ఉంటుంది కనుక ఉన్నది కూడా కరగాలి కనుక అలా కలుపుతూ ఉంటే కరిగిపోతుందండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఎంత జారుగా వచ్చింది కదా! అలా కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటాము. ముందుగా వేయించుకొని జీడిపప్పు కూడా వేసుకొని మరొకసారి కలపాలండి. కలిపిన తర్వాత రవ్వకు తగినట్లుగా నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఈ ప్రసాదం మా అమ్మ వాళ్ళ ఊర్లోని ఏకాదశి రోజు చేస్తారండి. సీతారాముల పటం పెట్టేసి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఉదయం వరకు భజన చేస్తూ ఉంటారు. కొంతమంది జాగారం కూడా చేస్తారండి. అప్పుడు ఈ ప్రసాదం చేసి సీతారాముల పటం దగ్గర పెట్టేసి వచ్చిన భక్తులందరికీ పంచి మళ్ళీ మార్నింగ్ ఇంటింటికి కూడా ఈ ప్రసాదం పంచుతారండి. తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత కలుపుకున్నాను కదా! నాకు కొంచెం నెయ్యి సరిపోలేదు. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకున్నానండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! మనం కలుపుతూ ఉంటే కళాయికి ఎలా అంటుకోకుండా ఉంటుందో అలా సెపరేట్ అయిపోవాలన్నమాట. అలా సెపరేట్ అయినప్పుడే 1 మంత్ వరకు కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ ఈ ప్రసాదం మీలో ఎంతమందికి తెలుసండి? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.